వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సందీప్ గారు, నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు 3 రాజకీయ పార్టీలు మాట్లాడిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడిస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మీకు నేను ఇచ్చేటట్టు ఒక చిన్న సలహా. మీరు పాటించకపోతే ఇప్పుడు ఫ్యాగెంట్ లో ఎవరు మాట్లాడేది వస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇవాళ సభ అనేటువంటిది మీరు అనుకున్నట్టుగా కేసీఆర్ గారు మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, సభ సజావుగా జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు తిట్టుకుంటారు వెళ్ళిపోతారు. రెండవది తిట్ల పురాణానికి నేను కాసు బ్రహ్మానంద రెడ్డిని చూసినా, పివి నరసింహరావు చూసినా, జలగ వెంకటరావు చూసినా, చెన్నారెడ్డిని చూసినా, చంద్రబాబుని చూసినా, కొత్త భాష్యం చెప్పింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని విస్తృతపరిచింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్పకండి. మీరు ఉద్యమకాలంలో నేనేమంటున్నా, విస్తృతపరచుడు రేవంత్ రెడ్డి గారు. దానికి మీరు కాదంటే భాష. నేనేమంటున్నా, అదే ఆంధ్రలో కాలు మొక్కి పంచగుట్ట అమీర్పేటలో కాలుకు ముళ్ళు తీస్తా అని చెప్పిండు ఆయన కదా. చెప్పిండు కదా. ఇలా ఆంధ్ర తెలంగాణ కేటీఆర్ దగ్గర పొద్దున్నే లైన్ లో ఆంధ్రలో కాంట్రాక్టర్లు లైన్ లో ఉన్నారు, తెలంగాణలో పాపం కొంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ పట్టుకుని పనులు చేయించుకోండి. మీరు చెప్పకండి, మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలు సుమిత్ర గారు ఇప్పుడు చెప్పండి, మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది కదా, ఒక స్కూల్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా పెట్టొచ్చా అండి? డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డిఎస్పీ సెలెక్ట్ అయ్యే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పెట్టే ఎంత ఘోరంగా చేసిండండి. విలువలు ఉన్నాయండి మీ ముఖ్యమంత్రి గారికి? ఎట్లా వస్తారండి మీరు? ఎట్లా వస్తారు చెప్పండి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటలేరు. ఎమినెంట్ పర్సనాలిటీస్ ఏం పర్సనాలిటీస్? అన్ని రంగాల్లో డిప్యూటీ కలెక్టర్, హౌ కెన్ యు విల్ బి ది మెంబర్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది డిప్యూటీ కలెక్టర్? దీని మీద నేను సంబంధాలు ఉంటారా? ఏం గైడెన్స్ అండి? స్కూల్ అసిస్టెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ స్కూల్ సెలక్షన్ బోర్డు ఉంటుందండి. మీరు చేసినటువంటి అరాచకాలు నేను చెప్తున్నా, మీకు రాష్ట్రపతిగా ఒక ఇప్పుడు వెంకటరెడ్డి గారు సభ టైం పెంచాలన్న సుమిత్ర గారు మాట్లాడడం సమంజసం. నేను మీ మీద మీ సెలక్షన్ మీద రవీందర్ రెడ్డి గారు ఈ సూపరింటెండెంట్ డిప్యూటీ కలెక్టర్ సెలక్షన్ బోర్డు ఎట్లుంటారండి? వెంకటరెడ్డి గారు చట్ట వ్యతిరేక అంశాలు ఇక్కడ ప్రధానంగా వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారు సుమిత్ర గారు వెంకటరెడ్డి గారు రూల్ బుక్ మీరు చూడండి. సుమిత్ర వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా సుమిత్ర గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు చట్ట వ్యతిరేక నిబంధనల వ్యతిరేక అంశాలను నిశ్చితిస్తున్నా. నిబంధనలకు వ్యతిరేకంగా అంటే ఈ రోజు వెంకటరెడ్డి గారు బాగా పాలించడం వెంకటరెడ్డి గారు అంటే ఈ రోజు సభ టైం పెంచాలంటే 15 రోజుల సమయం పెంచాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, దానికి మీరు మద్దతు ఇస్తారా? ఎస్, భారతీయ జనతా వాళ్ళ మద్దతు కాదు కానీ భారతీయ జనతా పార్టీ కూడా అనేక అంశాల మీద సభ ఎన్ని రోజులు జరిగితే, ఎక్కువ రోజులు జరిగితే అన్ని చర్చకు వస్తాయి, బాగుంటుంది అని కోరుకుంటున్నా. కానీ జరగదట్లా. నేను ఇప్పుడు ముందే జోషన్ చెప్తున్నా, ఇద్దరు కొట్లాడుకుంటారు, భయంకరంగా కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, సభ వాయిదా పడుతుంది. బీజేపీ 8 మంది ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికే కదా. శిక్షుడు కదా చంద్రబాబు నాయుడు. ఎవరండి చంద్రబాబు నాయుడు? ఎవరండి? మోదీ సర్కార్ ని కాపాడుతున్నటువంటి వ్యక్తి కదా. ఇట్లా జరుగుతాయి చర్చలు. బీజేపీ రేవంత్ కాంగ్రెస్ కూడా ఉంటారో లేదో, రాహుల్ గాంధీ గారు కూడా ఆ స్థాయి మద్దతు ఇస్తారో లేదో గానీ బడేబాయ్ మోదీ గారు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు,
అసెంబ్లీలో తెలంగాణను ఒక్క ఇప్పుడు శాతం కూడా అనుకూలంగా మాట్లాడని ఎవ్వరు వ్యక్తి, మాట్లాడరు. మీరు తెలంగాణ మాట్లాడితే పట్ల పూర్తిగా విద్వేషంతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 8 ప్రధానమంత్రి కేసులు, స్థాయిలో. 8 కేసులు, అదొక చని, 8 అదొక కేసులు ఉన్నాయి. కేంద్రం 8 కేసులు సహకరించకపోవడం, ఒక్క కేసు మీద కేంద్రం కూడా 12 ఏళ్ల పాలనలో కేంద్ర సహకారం శూన్యం, బీజేపీ సహకారం శూన్యం అండి. చీకట్లో వచ్చిందని ఓకే, నిరంజన్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి సారు బీజేపీ గురించి బాగా చెప్తున్నారు, కానీ బీజేపీ తెలంగాణలో ఒక్కటే ఏం చేసిన అనేది కూడా ఇప్పటి వరకు ఒక్కటి స్పష్టంగా చెప్పమని. అదేవిధంగా తెలంగాణ కోసం చేసిన కేసీఆర్ గారు ఏం చేసిన అనేది కూడా సమాధానం లేని పరిస్థితి ఈ రోజు. ఎందుకు సమాధానం లేదు? మీరు చర్చకు రమ్మంటే మీరు నీళ్ళ గురించి మాట్లాడుతున్నా మేడం, నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా. నీళ్ళ గురించి మూడు జిల్లాలకు ఒక ప్రాజెక్టు చూపించమని 10 ఏళ్ల కాలంలో ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, 10 ఏళ్ల కాలంలో ఏం చేసిన అనేది కూడా 3 జిల్లాలకు ఏం చేసిన అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నది. ఏం చేయలేదు, 33 జిల్లాలకు ఏం చేయలేదు మేడం. నేను మాట్లాడితే బాగుండదు. ఏం చేసిండు మేడం? సస్తే ఏది శవాల కోసము ఒకటి ఆ పీఠికలు కట్టించిండు, ద్వారకా ఏది శ్మశాన వాటికలని. ఆ బందోబస్తు కోసం కలెక్టర్ ఆఫీసులను, పోలీస్ బందోబస్తుల కోసం అవి పెట్టాడు. ఏం చేసిండు మేడం? నీటిపారుదల కోసం ప్రాజెక్టులు 100 కోట్లు, లక్షల కోట్లు దోసుకున్నాడు. ఏముంది మేడం? 10 ఏళ్ల కాలం, ఒక్క నిమిషం చెప్తాను, 10 ఏళ్ల కాలంలో 17 లక్షల కోట్లు, 1,80,000 కోట్లు నీటిపారుదల మీద దోపిడీ చేసిండు. మరి దాని మీద విచారణ చెప్పాలా? ఎట్లా మేడం మీరు మాట్లాడితే? పెద్దలు మీకు అనుభవం, 1,80,000 కోట్లు 10 ఏళ్ల కాలంలో కేవలం నీటిపారుదల మీద వచ్చాడు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టించాడు? 1,80,000 కోట్లు ఎక్కడ? ఏమైందండి? ఏమైంది ఇక్కడ? పాలమూరు రంగారెడ్డి వాస్తవం చెప్తున్నా, బీజేపీ కూడా ఈ అసెంబ్లీలో బీజేపీ కూడా ప్రాజెక్టుల మీద మేము అప్లికేషన్ పెట్టినట్టు ఇస్తే కూడా దాని గురించి మాట్లాడితే కూడా ఇంకా మాకు తెలంగాణకు బాగు కోసం ఇంకా మంచి. ఎందుకంటే బీజేపీ మేము అప్లికేషన్ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏది మెట్రో రైలు గురించి పెట్టినాము, అమౌంట్లు ఇవ్వని. అదేవిధంగా ప్రాజెక్టుల మీద దాదాపు ఒక 15 ప్రాజెక్టుల మీద, రైల్వేల మీద మేము అప్లికేషన్ పెట్టుకున్నట్వి. వాటి మీద కూడా ఒక చర్చ వస్తే బాగుంటుంది. తెలంగాణలో అభివృద్ధి కోసం వస్తే కూడా ఇంకా సంతోషమని నా అభిప్రాయం. అడ్రస్ లేకుండా రేవంత్ పాలనలో అభివృద్ధి అనే మాటను మర్చిపోవాల్సిందే ప్రజలు. మేడం కేసీఆర్ గారి లెక్క కలిపొలి మాటలు చెప్తలేము. 2 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్ప జరిగిందేమీ లేదు. అదే మేము చెప్తున్నాం మేడం. 17 లక్షల కోట్లు దోపిడీలో ఎన్ని కోట్లు ప్రజలకు దాచుకున్నారు? మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం చెప్పమంటే బాగా చెప్తారు మేడం. కోసం 100 కోట్ల. జరం గారు ఇక్కడ ప్రధానంగా జరం గారు 25 లోకి రండి. మీరేం చేస్తారో చేయండి. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ముఖ్యంగా ఏ అంశాలు లేవనెత్తుతారు అనే ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. అంటే ఏ సమస్యల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఈ తిట్లు పురాణాలు కాకుండా అన్ని సమస్యలు, ప్రధానంగా నీటి వనరులకు సంబంధించినటువంటి అన్యాయం ఏదైతే కాంగ్రెస్ చేస్తా ఉందో, ఏదైతే తెలివిలేనితనం తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే కేవలం కేసీఆర్. మీరు మరీ మాట్లాడే పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి. తెలంగాణ ద్రోహి ఎవరైనా జరం గారు ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? స్పష్టంగా చెప్పారు జయరాం గారు. నేను ఇంతకుముందే చాలా క్లియర్ గా చెప్పిన సంతి. సో ఇప్పుడు కేసీఆర్ గారు డెఫినెట్ గా నీటి వాటాల మీద డెఫినెట్ గా అది తీసుకొస్తారు. అందులో ఏ విధమైన డౌట్ లేదు. నీటి వాటాలు, సో రాష్ట్ర అభివృద్ధి, సో నీళ్లు, నిధులు, నియామకాలు మనకి ఏ విధంగా ట్యాగ్ లైన్ ఉన్నాయో, సో నీళ్ల గురించి నిధులు అంటే కొంత ఎట్లాగైనా దానికి ఒక లెక్కపత్రం ఉండదు కాబట్టి నియామకాల లోపల ఇప్పటి వరకు కాంగ్రెస్ కు వచ్చిన ఎంత ఉద్యోగాలు ఇస్తామన్నది, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఒకటి ట్యాగ్ లైన్ పెట్టుకొని వచ్చారు కాబట్టి, సో వీళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి కొంత దానిపైన కూడా చర్చ జరుగుతుండొచ్చు.
సో మరి ముఖ్యంగా ఈ రోజు మాత్రము అన్ని ఈ రోజు జరగకపోవచ్చు, కానీ ఈ రోజు మాత్రము వాటర్ మీద కొంతవరకు రావచ్చు, లేకపోతే ఇంట్రడక్షన్స్ వగేరా వగేరా ఉంటాయి, ఆ విషయాలన్నీ ఉంటాయి. ఏదేమైనా కూడా ఇద్దరు అగ్రనాయకులు అని చెప్పొచ్చు. సో కేసీఆర్ గారు డెఫినెట్ గా అగ్రనాయకుడు, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కూడా గౌరవించాల్సింది కాబట్టి తను కూడా ఒక అగ్రనాయకుడు, ఒక పార్టీకి నాయకత్వంతో పాటు ప్రభుత్వ అధినేత కూడా కాబట్టి. సో ఇద్దరు పార్టీలకు ఉండే అగ్రనాయకులు ఈ రోజు మాట్లాడుకునే భాష లోపల ఒక స్పష్టమైన భాషతో పాటు ప్రజలకు స్పష్టత ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు జనరల్ గా ఏం కోరుకుంటారంటే వీళ్ళు తిట్టుకోవాలి, తన్నుకోవాలి అనేది కాదు, లేకపోతే రాజకీయ పార్టీలుగా చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తున్నట్టుగా ఏదో ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నట్టే కాదు. కానీ ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వం అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే మంచెంత చెడంత అనేది బేరు చేసుకోవాల్సింది వాళ్ళు చూసుకోవాల్సింది ప్రభుత్వాలు. అది చూడకపోతే ప్రజలు డిఫరెంట్ గా చూస్తారు, ఆ ఓటు ద్వారా చెప్తారు వాళ్ళు మంచి ఏం చేసిండ్రు, చెడు ఏం చేసిండ్రు అనేది చెప్తుంటారు. దాన్ని ఎవరికి ఆధారలేరు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సుకున్నది ఒకటి, ప్రభుత్వానికి సూచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు అనుకుంటూనే మీరు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. అక్కడి నుంచి బయటపడితే బాగుంటుంది అనేది నా సలహా. మీరు ఏ విధంగానైతే కులము కుటుంబము అని మాట్లాడుతున్నారో ఈ రోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి కూడా అదే కులము అదే కుటుంబంతోనే ఈ రోజు బతుకుతున్నాడు తప్పితే పెద్ద వింత ఏం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్నదమ్ములంతా ఒక కుటుంబము, అంతా దోపిడీ అంతా ఒక కుటుంబం లాగా మారిపోయింది. అప్పుడు ఆ నలుగురు దోపిడీ అని ప్రశ్నించే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆలీబాబా 40 దొంగలని జనాలు అనుకుంటున్నారు. మరి దాంతో పాటు మరి రేవంత్ రెడ్డి అని చెప్తూ తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కులహంకారంతో మాట్లాడడం అనేది. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిని కూడా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ కూడా సేమ్ అదే బిహేవ్ చేస్తున్నాడు. అంటే గత ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఆయన అడుగుదాడల లోపల ఇంకాస్త ఎక్కువగా అంటే ఈయన తగ్గకుండా ఇంకాస్త ఎక్కువగా బిహేవ్ చేస్తుంది. దాన్ని కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక సామాన్యుడుగా నేను కోరుకుంటున్నాను. రైట్ సుమిత్ర గారు, మీరు అన్నట్టు నీ అవ్వ అనేది కామన్ ఊత పదాన్ని కూడా మీరు ఇంతగానో ఆయన గత ముఖ్యమంత్రి తొడకదీస్తాం ఇంటికాడికి నా కోటం దాటు 3 ముక్కలైతో ఇవన్నీ ఎవరు చెప్పరు. రేవంత్ రెడ్డి గారు కేవలం నీ అవ్వ అన్న దానికి పెద్ద సమస్య చేస్తున్నారు. నీ 3 ముక్కలు అయితే కొడక తొంగదిస్తా ఇవన్నీ ఎవరు చెప్పారు. రేవంత్ భాష ఏంటో స్పష్టంగా తెలంగాణకు తెలుసు, ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసు. కేసీఆర్ గారు ఏ సందర్భంలో తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కినరో తెలుసు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు నోళ్లు మూసుకున్నటువంటి, పెదవులు మూసుకున్నటువంటి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి రాజీనామా చేయకుండా తెలంగాణ ఉద్యమంలో భాగం కాకుండా దాక్కున్నటువంటి ఆ సందర్భంలో ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించి మాట్లాడిన మాట అసెంబ్లీ స్థాయిలో కాదు, అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ జరగాల్సినప్పుడు ఏం చర్చ చెప్తాను మేడం. ఎంత హింసించారు కేసీఆర్ గారు అనేది స్పష్టంగా ప్రతి ఒక్క జనానికి తెలుసు. అదే విధంగా మీడియాలో ఎంత అరాచకం చేస్తున్నారు ప్రతి ఒక్క మీడియాకు తెలుసు. మీరు కొత్తగా చెప్తే కలిపి మాటలు చెప్తే మీరు నమ్మే వాళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజలు మభ్య పెట్టి ఎవరు నమ్మే స్టేజ్లో లేరు. బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడి ఎత్తుకపోయినరు మీ కేసీఆర్ గారు. ఎంత మీడియాను ఎంత అరాచకం చేసినారో కొత్తగా చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. ఒక్క రికార్డ్ చూపేయగలుగుతారా? అసెంబ్లీలో కేసీఆర్ గారి భాష ఉండాతనము సందర్భాన్ని బట్టే కేసీఆర్ గారు భాష ఉంటది. సందర్భాన్ని బట్టే కేసీఆర్ గారు, ఇందాక వెంకటరెడ్డి గారు మొదలుపెట్టిందా లేదు, కేసీఆర్ గారు తెలంగాణకు ద్రోహులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలోనే తాను ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఆ భాషను ఎంచుకున్నారు తప్ప కేసీఆర్ గారు చాలా మర్యాదగా ఉందాగా ఎవరెస్ట్ అంతా ఉన్నతంగా మాట్లాడగలరు. ఈ 3 ముక్కలు అయితే కొడక అనేది తెలంగాణకు అన్యాయం చెప్తున్నా, అదే చెప్తున్నా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా మౌనంగా ఊరుకుంటే 3 ముక్కలు అయితే నా కోట కాడికి రా, 3 ముక్కలు అయితే కొడక దాని గురించి చర్చ. 45 టీఎంసీల అద్దం చూసుకున్నావా పేడు మూతోడే అంటాడు ఆయన. అల్లుడేంటి దాని గురించి చర్చ. మీసాలు తీసుకున్న వాళ్ళందరూ పేడు మూతోళ్ళ ఏం మాట్లాడతారు? ఏం భాష అది? మాట్లాడాల్సినటువంటి భాషనేనా? కేసీఆర్ గారికి చెప్పండి మేడం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రికి 45
టీఎంసీలకి ఒప్పుకుంటే మీరు ఇట్లా పాలమూరు రంగారెడ్డికే కాదు తెలంగాణ నీటి వాటాను మీరు కోల్పోతున్నారు, ఇట్లా అన్యాయం జరిగే పాలన చేస్తే నేను తోడు కలిస్తా అని చెప్పి ఇక్కడ మేడం చెప్తుంది కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిగతా ఛానల్ గానీ తెలంగాణ ఛానల్ కూడా అత్యంత దారుణంగా పెట్టి ఎన్నో అరాచకాలు దాని గురించి ఎవరు చెప్పారు. దయచేసి ఆర్గ్యుమెంట్ ఈ రోజు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, మీరేం చేయాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడండి. మేము తెలంగాణ గురించి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా నల్గొండ ప్రాజెక్టులకు మీ గురించి మేము మాట్లాడబోతున్నాము. అదేవిధంగా బీజేపీ గురించి మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే బీజేపీకి మేము 22, 23 ప్రతిపాదనలు పెట్టినాం గత 6 నెలల నుంచి. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. మేము 3,70,000 కోట్ల వరకు దాదాపు జీఎస్టీ కడితే 1,30,000 కూడా ఇప్పటి వరకు నిధులు సరిగా లేవు. అంటే ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణకు వచ్చే నిధులు కూడా ఇవ్వట్లేదు. రైల్వే విధంగా కానీ అదేవిధంగా రోడ్ల ప్రాజెక్టుల విధంగా కానీ మెట్రో రైలు కానీ ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్టుల గురించి మేము ప్రతిపాదనలు పెడితే దాని గురించి కూడా ఇవ్వలేదు. దాని గురించి అభివృద్ధి గురించి మేము అడుగుతున్నాము. అదేవిధంగా గత పాలనలో ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడబోతున్నాము. పాలమూరుకు ఏం చేసిండు, కోయిలసాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, డిండి కావచ్చు 90% అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు ఇప్పటి వరకు మా గవర్నమెంట్ వచ్చినాక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి మేము మాట్లాడినాం. హైడ్రాలజీ గురించి క్లియరెన్స్ గురించి మేము అడిగినాం. మీరు ఏ ఒక్కటి స్పష్టంగా లేకుండా ప్రాజెక్టులు బట్టి క్లియరెన్స్ తీసుకురాలేదు. ఇంటర్ స్టేట్ ఒక నది గురించి నీళ్ల గురించి రావాలంటే ట్రిబ్యునల్ కు పోవాలి. ట్రిబ్యునల్ లో ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇవ్వండి. నువ్వు ఎట్లా ప్రాజెక్టు కడితేవి అంటే కేవలం కలిబులి మాటలు చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి కాంట్రాక్టులను బతికించింది, వాళ్ళ కుటుంబాన్ని బతికించింది. దాని గురించి మేము స్పష్టంగా అడగబోతున్నాము, దాని గురించి మేము చెప్పబోతున్నాము. అదే విధంగా అసెంబ్లీలో అభివృద్ధి గురించి మేము అడగబోతున్నాం. బీజేపీ గురించి మాటలు కాదు. కేసీఆర్ గారు ప్లీజ్ మొత్తం మీద మీరు కంక్లూడ్. జగన్ గారు ప్లీజ్ కంక్లూడ్, మీరు కంక్లూడ్ ఇస్తే ముగిద్దాం. సో ఏది ఏమైనా కూడా ఏదలా ఉన్నా కూడా ఈ 2 పార్టీలు అంటే పాలకులు ప్లస్ ప్రతిపక్షాలు కోఆర్డినేట్ అయి రాష్ట్రం కోసం పనిచేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా పనిచేస్తే ప్రజలు డెఫినెట్ గా హర్షిస్తారు. లేదు ఈరోజు తిట్ల పురాణానికి తిట్టదండకానికే అసెంబ్లీని వేదిక చేసుకొని ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం వల్ల ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. సో ప్రజలు